శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం తప్పకుండా ఆచరించవలసింది ఏంటంటే నదీ స్నానము, అలాగే దీపదానము, దీపారాధన చేయటము, తులసి మొక్కకి పూజ చేయటము, సాలగ్రామానికి పూజ చేయటము, పురాణ పఠనము, పురాణ శ్రవణము, వనభోజనాలు, అలాగే దీపదానాలు, అలాగే సాలగ్రామ దానాలు, ఇలా ఎన్నో ఉన్నాయి కార్తీక మాసంలో మనం ఆచరించవలసిన విధులు. అయితే ప్రతిరోజు నేను ఎలాగో కార్తీక పురాణం చెప్తాను కాబట్టి దానికి సంబంధించినవి ఎలాగో ముందు రోజే నేను చెప్తాను కాబట్టి తెలుసుకుందరు కానీ ముఖ్యంగా ఇవి చెయ్యాలి. నదీ స్నానం చేయలేని వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు సంకల్పం చేసుకుని, అంటే మనకు ఆ శ్లోకం వస్తే ఆ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయొచ్చు. లేదు అంటే నేను స్నానం చేసే ఈ నీటిలోనే అన్ని నదులు ఉన్నాయి అని చెప్పి భావన చేస్తూ మీరు స్నానం చేయొచ్చు. అయితే నాకు నిన్న కామెంట్ లో చాలా మంది అడిగింది ఏంటంటే, మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయమంటున్నారు, మరి నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన వెలిగించచ్చా నువ్వుల నూనెతోటి? ఎందుకంటే ఈ నువ్వులు శనిగ్రహానికి సంబంధించిన ధాన్యం కదా, అసలు ఇంట్లో నల్ల నువ్వులు ఉండకూడదంటారు, నల్ల నువ్వులతో దీపారాధన కూడా చేయకూడదంటారు కదా, ఎలా అమ్మా అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే లక్ష్మీప్రదం, అలా అని పనిమాల కొని తెచ్చుకోమంటలేదు, కానీ ఇంట్లో ఉంటే దాన్ని పాడేయక్కర్లా, అది లక్ష్మీప్రదం. ఆ విషయం మనకి తెలియక నల్ల నువ్వులు అపరకర్మల్లో మాత్రమే వాడతారని చెప్పి మన ఒకవేళ ఆ నువ్వులు ఉంటే దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోం, భయం, దూరంగా జరిగిపోతాం. ఎందుకంటే నువ్వులను దానిస్తే మన దరిద్రం తీరిపోతుంది కాబట్టి అలాంటి దరిద్రాన్ని తీర్చేసే ఆ నువ్వులు మన ఇంట్లో ఉంటే మనకి దరిద్రం అనుకుంటారు. నిజంగా మనకి ఏదైనా ఈ శనిగ్రహానికి సంబంధించిన ఏవైనా దోషాలున్నా, కొన్ని ఇబ్బందులు పడుతున్నా నువ్వులను దానం చేయమంటారు. ఎందుకు? ఆ నువ్వులను దానం చేస్తే మనకున్న ఈ ఏవైతే కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అని. ఆ కష్టాలని బాధల్ని తొలగించి ఆ నువ్వులు మన ఇంట్లో ఉంటే మనకి దరిద్రము అని భావిస్తున్నాము అంటే ఎంత దౌర్భాగ్య స్థితి చెప్పండి. ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే హాయిగా ఉంచుకోవచ్చు, మీరు భయపడకండి. అస్సలు ఏమాత్రము సంకోచించకుండా ఇంట్లో నల్ల నువ్వులు ఉంచుకోవచ్చు. అలాగే ప్రతిరోజు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కొన్ని వ్యాధులు ఉపశమిస్తాయి. ముఖ్యంగా త్రాటక్ చేయమంటారు, కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే ఈ నువ్వుల నూనెతో, అంటే నల్ల నువ్వుల నూనెతో అన్నమాట దీపారాధన చేసి ఆ దీపాన్ని అలా చూస్తూ అంటారు. ఆ కంటి ఎక్సర్సైజులు ఉంటాయన్నమాట, ఆ ఎక్సర్సైజులు చేస్తే ఈ త్రాటక్ చేయటం వల్ల కంటికి ఉన్న వ్యాధులు కొన్ని నయమైపోతాయి. అలాగే మనిషి శరీరంలో ఒక జీవనాడి, ఒక శాఖ హృదయ స్పందనని నియంత్రణ చేస్తుందట. అసలు నిత్యము నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన ఆ ప్రదేశంలోనే ఒక అరగంట, గంట సేపు గడిపితే మనకి హృదయానికి సంబంధించిన ఏవైనా కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి చూసారా, అవి పోతాయి. ఎందుకంటే ఆ దీపారాధన చేసినప్పుడు దాని నుంచి వచ్చే ధూపం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో అది పీల్చడం వల్ల హృదయానికి సంబంధించి చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. అలాగే నువ్వులను తిన్నాము అని అనుకోండి, మలబద్ధకం పోతుంది. స్త్రీలకు సంబంధించి గర్భ సమస్యలు ఏవైనా ఉంటే అవి పోతాయి. అలా అని ప్రతిరోజు ఇన్ని నువ్వులు తినేయమంటం లేదు, కాస్త ఏదైనా పరిమితికి మించి తినకూడదు. మనం పరిమితుల్లోనే ఉండి తీసుకుంటే అది ఔషధంలానే పనిచేస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానము పెట్టుకోకండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఎంత ఉంటుంది మహా అయితే ఒక కేజీ నూనె 450 రూపాయలు 500 ఉంటుంది. మీరు ఒక కేజీ నూనె తెచ్చుకుంటే 2 నెలలు దీపారాధన చేసుకోవచ్చు కదా, మామూలు రోజుల్లో అయితే. కనీసం ఒక నెల రోజులైనా దీపారాధన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. మన ఆరోగ్యం కోసం, మన ఇంటి మంచి కోసం లక్ష్మీప్రదమైన ఆ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించడానికి అంత కష్టం ఏం పడక్కర్లేదు కదా. మనం ప్రతి నెల సెల్ ఫోన్ ఛార్జ్ వేయించుకుంటున్నామా? కనీసం ఒక 300 రూపాయలు ఖర్చు పెడుతున్నామా? మనం అక్కర్లేని వాటిలో ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా. మనకి ఎంతో మంచి చేసే ఆ నువ్వుల నూనె దీపారాధన చేయటంలో ఎందుకు ఆలోచిస్తామో నాకు అర్థమే కాదు. అయితే బయట షాపుల్లో దొరికే ఈ దీపారాధన నూనె కాకుండా మీరు గానుగ దగ్గరికి వెళ్ళండి. గానుగ దగ్గరికి వెళ్తే నల్ల నువ్వుల నూనె మంచిది అడగండి. లేదు అంటే మీరు నల్ల నువ్వులు 1 కేజీయో 2 కేజీలో కొనుక్కున్నారు అని అనుకోండి, కొనుక్కుని తీసుకువెళ్తే వాళ్ళు ఆడతారు. ఆ నూనెను మీరు పట్టించుకుని ఇంటికి తెచ్చుకుని దీపారాధన చేసుకోండి. ఎంతో ఖర్చు పెడతాం. మనకు అనారోగ్య సమస్యలు ఏదైనా వస్తే, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మన శరీరానికి ఏదైనా బాధ కలిగినా, అలాంటిది మనకు మంచి చేసే ఆ నువ్వుల నూనెతో దీపారాధన మనం వెలిగించలేమా?
అందులోనూ ఈ నువ్వుల నూనెతో దీపారాధన ఈ కార్తీక మాసంలో ఎందుకు చేస్తారు అంటే, ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి యందు వృశ్చికంలోనూ ఉంటారు. ఈ తులారాశి రవికి నీచము అని చెప్పి జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్తారు. నీచము అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి ఆలోచించండి. ఈ కార్తీక మాసం అంటే చలికాలం కదా, వర్షాకాలం వెళ్ళిపోయి అటు వర్షాలు అటు ఎండలు కాకుండా కాస్త చలిగా ఉంటుంది ఈ కాలం. చలిగా ఉండడం అంటే అర్థం ఏంటి, ఈ సూర్యుడి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. నీచము అంటే అదనమాట, సూర్యుడి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. సూర్యుడి వేడిమి అంత ఎక్కువగా ఉండదు కదా. మనం ఏదైనా ఆహారం తీసుకున్న కాస్త మందంగా ఉండడము, కాస్త బద్ధకంగా ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అందుకోసం ఈ సూర్యరశ్మి సూర్యకాంతి ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ నువ్వుల నూనెకి సంబంధించి దీపారాధన వెలిగిస్తే ఈ వాతావరణం కూడా కాస్త ఉత్తేజితం అవుతుందన్నమాట. మనం చేసే ప్రతి పని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మన ఋషులు చెప్పారు. దాన్ని పట్టుకుని అలాగే మనం చేసేసాము అని అనుకోండి, మనకి ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో తెలిసే తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఏం అక్కర్లేదు, అలాంటివి ఏం చేయవలసిన అవసరం లేదు, 2 రూపాయల్లో పూజ చేసేసుకోండి, అవసరమైతే ₹10 పూజ చేసేసుకోండి అంటారు. మన ఋషులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే మనం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు. అలాగే ఈ నువ్వులని ఎవరైనా చేతికిస్తే తీసుకోవచ్చమ్మా, అది దానం తీసుకున్నట్లు అవుతుందా? ఎందుకంటే బాధలు కష్టాలు ఉన్నప్పుడు నువ్వులు దానంగా ఇవ్వమంటారు కదా, అలా మరి ఎవరైనా మనకి ఇచ్చేస్తే మనం తీసుకుంటే నువ్వులు దానం తీసుకున్నట్టా అని అడుగుతున్నారు. అసలు నువ్వులు చేతికి తీసుకోవద్దు అంటారు. పొరపాటుని ఎవరైనా ఇచ్చేసారనుకోండి, భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా మనం దానం ఇస్తున్నాము అంటే సంకల్పం చెప్తారనమాట. సంకల్పం చదువుతూ మీకు నువ్వులు ఇచ్చేసారనుకోండి చేతికి, అప్పుడు అది దానం చేసినట్లు అంతే తప్ప మామూలుగా ఇస్తే దానం తీసుకున్నట్లు కాదు. అయినా సాధ్యమైనంత వరకు ఈ నువ్వులు ఇచ్చేవాళ్ళు కూడా కాస్త ఆలోచించండి. చాలా మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, వాళ్ళ సెంటిమెంట్ ని మనం ఎందుకు భంగం చెయ్యాలి? మనకు అలా ఇస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి అలాంటప్పుడు మనం ఊరుకొని పని, మనకి బాధ కలిగించే పని, మనకు నష్టం కలిగించే పని ఏదైతే ఉంటుందని మనం అనుకుంటామో అది ఎదుటివాడికి మనం ఎందుకు చేయాలి? ఒకవేళ మీరు ఈ నువ్వులతో చేసే ప్రసాదమే ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, కింద పెట్టండి. కింద పెడితే వాళ్ళు తీసుకుంటారు కదా. నువ్వులతో చేశానమ్మా అందుకే ఇక్కడ కింద పెడుతున్నాను, తీసుకో అని చెప్తే తీసుకుంటారు కదా. మనం మోసం చేస్తే మనకి ఎదురొచ్చేది మోసమే, మనం మంచి చేస్తే మనకి వచ్చేది మంచి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వుల నూనె విషయంలోనూ నువ్వుల గురించి ఎటువంటి భయం లేకుండా హాయిగా చక్కగా మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ కార్తీక మాసంలో ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చా, ఈ కార్తీక మాసాన్ని ఆచరించచ్చా అని అడుగుతున్నారు. ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చు, నిత్యం ఇంట్లో అభిషేకం కూడా చేసుకోవచ్చు. కానీ దేవాలయాల్లోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవటము, దేవాలయాల్లోకి వెళ్ళి దీపారాధన చేయటము అవన్నీ వద్దంటారు. కాబట్టి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఇలాంటివి చేయకండి. కానీ పురాణ పఠనము చేయొచ్చు, పురాణ శ్రవణము చెయ్యొచ్చు కదా, అది చెయ్యండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.